ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని ఇప్పుడు మనము మన భగవద్గీతలోకి వచ్చాము. అయితే అప్పుడు భగవంతుడు తో సహా అందరూ అక్కడ ఎదురుగా ఒకళ్ళు కూర్చొని ఉన్నారు, నిలబడి ఉన్నారు. ఎవరి రథాల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి గుర్రాల మీద వాళ్ళు, ఎవరి ఏనుగుల మీద వాళ్ళు, ఎవరు కాలిబంట్లయితే కింద. వీళ్ళతో పాటు రన్నర్లు ఉంటారు, బాణాలు అయిపోతే తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, గదలు విరిగిపోతే కొత్తవి తెచ్చి ఇచ్చేవాళ్ళు, మధ్య మధ్యలో భోజనాన్ని తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, అట్లాంటి రన్నర్స్ కూడా ఉంటారు. తర్వాత ఒకవేళ యుద్ధంలో దెబ్బలు తగిలితే వాళ్ళని పక్కకు తీసుకెళ్లే వాళ్ళు, అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. మందులు వేయడానికి డాక్టర్లు ఉంటారు. ఇట్లాంటి తర్వాత వీళ్ళందరూ అటు ఇటు నిలబడి ఉన్నారు. అప్పుడు ఏమైందంటే ఎంతసేపటికి ఇంకా భీష్ముడు యుద్ధం మొదలు పెట్టట్లేదు. చూసి చూసి మనవాడు అటు ఇటు చూసి బోరు కొట్టింది. భీష్ముడితోటి ఏం పెట్టుకున్నా ఏం పొద్దున అనుకొని ఇటు సైడు మన ద్రోణుడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నా సైడ్ చూడు ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారో, నీ సైడ్ చూడు ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారో అని చెప్పి ఏదో మాట్లాడుతున్నాడు. అక్కడ ఆపాము. అక్కడి నుంచి మనం ఇవాళ కొద్దిగా ఇంకా కొన్ని శ్లోకాలు చూసుకుందాము. ఆయన లాస్ట్ వారం మనం ఆపిన శ్లోకం ఏంటంటే, మణి గారు మీరు ఏమైనా చెప్తున్నారమ్మా? లేదండి, లేదు. ఓకే. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామ వికర్ణశ్చ సౌమిదత్తి తథా ఏవచ. సౌమదత్తి తథా ఏవచ. భవాన్ మన సైడ్ చూడు, నువ్వున్నావు, భీష్ముడున్నాడు, కర్ణుడున్నాడు, కృపుడున్నాడు. ఈ కృపుడు యుద్ధంలో ఎప్పుడు ఓడిపోయిన వాడు కాదు. అశ్వత్థామ ఉన్నాడు, వికర్ణుడున్నాడు, సౌమదత్తి ఉన్నాడు, మన భూరిశ్రవుడు, సోమదత్తి కొడుకు, సోమదత్తి అనే రాజు యొక్క కొడుకు. కాబట్టి వీళ్ళందరూ మన సైడ్ కూడా ఉన్నారు, మనం తక్కువేం కాదు అని చెప్తున్న చోట ఆగాము. ఇప్పుడు 9వ శ్లోకం దగ్గర మొదలు పెడదాము. అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. వాళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు అని ఒక పెద్ద లిస్ట్ చెప్పాడు కదా. అందులో అన్య ఇంకా చాలా మంది, బహవః ఎంతో మంది ఉన్నారు వేరే వాళ్ళందరూ శూరాహ, అందరూ గొప్ప పరాక్రమంతులు, శూరులు. వాళ్ళందరూ ఎందుకు వచ్చారో తెలుసా గురుగారు? మత్ అర్ధే, మత్ అంటే నా, అర్ధే కోసము, నా కోసము. వాళ్ళు త్యక్త జీవితాల మీద ఆశ వదిలేసుకొని చచ్చినా పర్వాలేదు కానీ దుర్యోధనుడి కోసం అని చెప్పి వద్దాము, దుర్యోధనుడిని గెలిపిద్దాము అని చెప్పి నా కోసం వాళ్ళ జీవితాల మీద, ప్రాణాల మీద ఆశ వదిలేసుకొని వచ్చిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు అంతమంది ఉన్నారు. ద్రోణాచార్య నా వెనకాల. వాళ్ళు ఒక్కొక్కళ్ళు మళ్ళీ పిచ్చోళ్ళు, ఎవరో దారిన పోయే వాళ్ళని నేను డబ్బులు ఇచ్చి ఈ రాత్రికి ఫైటింగ్ చేయడానికి వస్తే నీకు 500 రూపీస్ ఇస్తాను పట్టుకొచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళందరూ సర్వే, మొత్తం అందరూ నానా శస్త్ర ప్రహరణాహ, నానా రకరకాలైన శస్త్రములు ఉపయోగించడంలో వాళ్ళు ఎంతో గొప్ప నేర్పు కలిగిన వాళ్ళు. ఒక్కొక్క రాజు తక్కువ వాడు కాదు. వాళ్ళందరూ యుద్ధ విశారదాహ, యుద్ధం చేయడంలో వాళ్ళు నైపుణ్యం సాధించిన వాళ్ళు. ఆ శాస్త్రాన్ని కూలంకషంగా చిన్నప్పటి నుంచి నేర్చుకొని ఎన్నో యుద్ధాలు చేసి ఎంతో సాధించిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు. చాలా గొప్ప వాళ్ళు ఈ రాజులందరూ. వాళ్ళందరూ వాళ్ళ జీవితాల మీద ఆశ వదిలేసుకొని నా కోసాన్ని వచ్చారు తెలుసా అని చెప్తున్నాడు. కామెడీ ఏంటంటే అక్కడ వచ్చిన వాళ్ళలో ఒక్కళ్ళు కూడా దుర్యోధనుడి కోసం రాలేదు. అందరికీ వాళ్ళకి జీవిత కాలం పాటి వ్యక్తిగత కక్షలున్నాయి ఒక్కొక్కళ్ళతోటి. ఇటు ద్రోణుడికి, అటు ద్రుపదుడికి, లేకపోతే ఇటు సైడు ఉన్న వాళ్ళ కొంతమందికి, అటు సైడ్ ఉన్న వాళ్ళ కొంతమందికి ఆ బీరకాయ పీచు సంబంధం మొత్తమే బీరకాయ పీచు. ప్రతి వాళ్ళకి ఏదో విధంగా ఎవరితోటో ఒకరితోటి ఏదో రకమైన బంధుత్వం ఉన్నది, శత్రుత్వము ఉన్నది. కాబట్టి ఈ యుద్ధం పేరు పెట్టుకొని దాని వంకన వీళ్ళ సంగతి చూసేద్దాం, పని అయిపోతుందని చెప్పి వచ్చిన వాళ్ళు ఉన్నారు. పర్సనల్ గ్రడ్జెస్ ని చూసుకుందామని వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. యాక్చువల్ గా ధృతరాష్ట్రుడి మీద ప్రేమతోటో, దుర్యోధనుడి గెలవాలన్న కోరికతోటో వచ్చిన వాళ్ళలో ఎవరు లేరు. అందులో కర్ణుడితో సహా దుర్యోధనుడి కోసం ఏం రాలేదు. కర్ణుడికి కూడా పర్సనల్ రీజన్స్ ఉన్నాయి రావడానికి. అట్లా అయినా కూడా అవన్నీ చూడడు. అంతా నా కోసం, ఎన్ని పచ్చబద్ధాలు చెప్తాడంటే దుర్యోధనుడు. అబద్ధాలు ఒకటి దుర్యోధనుడు చెప్పేవి, పైగా ఈ పొగరు పాటలు ఒకటి. ఆ రకంగా నా కోసం సావడానికి బయలుదేరి ఇంతమంది, ఇంత గొప్ప గొప్ప శూరులు, పరాక్రమవంతులు, యుద్ధంలో నైపుణ్యం ఉన్నవాళ్ళు,
రకరకాల శస్త్రాలు ఉపయోగించడంలో ప్రావీణ్యం కలిగిన వాళ్ళు అందరూ ఎంతో మంది, బహవహ అన్యే, ఎంతో మంది అందరూ నా కోసం వచ్చారు అని చెప్పుకుంటున్నాడు మన దుర్యోధనుడు ద్రోణుడికి. ద్రోణుడు ఊ అనట్లేదు, ఆ అనట్లేదు, చప్పుడు చేయట్లేదు. అన్యే చ బహవః శూరా మద్ అర్థే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః అని చెప్పి ఇంకా అక్కడ కూరుకోలేదు. ఆయన ఏం చెప్తున్నాడంటే 10వ శ్లోకంలో, అపర్యాప్తం తత్ అస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం తు ఇదం ఏతేషాం. దాన్ని ఎట్లా విడదీయాలంటే, పర్యాప్తం తు ఇదం ఏతేషాం బలం భీమాభిరక్షితం. ఆయన ఏమంటున్నాడంటే, తత్ ఈ యొక్క, అస్మాకం నా యొక్క, బలము నా సైన్యము, అపర్యాప్తం చూసావా అటు ఇటు తలదిప్పి చూస్తే 11 అక్షౌహిణులు, అసలు అంతం అనేది లేకుండా ఎట్టు పడితే అటు మొత్తం నా అస్మాకం బలం, నా యొక్క సైన్యమే ఉన్నది మొత్తము ద్రోణాచార్య. అది భీష్మాభిరక్షితం, భీష్ముడి రక్షణలో ఉన్నది. కాబట్టి అంత పెద్ద అంతం అనేది లేని సేన నాది. అదే అటు సైడ్ చూడు, వాళ్ళది పర్యాప్తం, ఓన్లీ 7 అక్షౌహిణులు, నా దాంట్లో సగం అనుకో, సగానికి కొంచెం ఎక్కువ అనుకో. ఇటు చూస్తే అక్కడ ఇంతే ఉంది, అయిపోయింది అక్కడికి. కాబట్టి ఇది ఇదం ఏతేషాం, ఏతేషాం అంటే వాళ్ళు, అస్మాకం అంటే నాది, ఏతేషాం అంటే వాళ్ళది. అస్మాకం బలమేమో అపర్యాప్తం, ఏతేషాం బలం వాళ్ళ బలమేమో పర్యాప్తం, కొంచెమే ఉన్నది పాపం. అది భీమాభిరక్షితం, భీముడి రక్షణలో ఉన్నది అని చెప్తున్నాడు. భీముడి రక్షణ ఏం కాదు కదా, బేసిక్లీ దానికి సైన్యాధ్యక్షుడు మన దృష్టజిమ్ముడు. కానీ మరి దృష్టజిమ్ముడి దగ్గర ఉన్నది అని చెప్పడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ శ్లోకంలో దృష్టజిమ్ముడు అని ఇక్కడ పేరు పెడితే సరిపోదని మరి వ్యాసుల వారు అనుకున్నారేమో నాకు తెలియదు. కానీ ఈయనకి మాత్రము ఎంతసేపటికి దుర్యోధనుడికి కన్నెప్పుడు భీముడి మీదే ఉంటుంది. ఇప్పుడు అందులో పైగా భీముడు వీళ్ళందరూ యుద్ధానికి వచ్చే కన్నా ముందు ఎవరెవరిని చంపేస్తాము అని చెప్పి వంతులు పెట్టుకున్నప్పుడు, వాటాలు వేసుకున్నప్పుడు, భీముడు మొత్తం 100 మంది, దుర్యోధనుడు ఆయన తమ్ముళ్ళు 100 మందిని నేను ఒక్కడనే చంపుతానని చెప్పుకున్నాడు. కాబట్టి మధ్య మధ్యలో అర్జునుడికి, ధర్మరాజుకి, వాళ్ళకి, నకులుడికి, సహదేవుడికి వేరే దుర్యోధనుడు వాళ్ళ తమ్ముళ్ళు దొరికినా కూడా చంపలేదు వాళ్ళు. ఎందుకంటే మా అన్న పాలు నువ్వు పో అని చెప్పి వదిలేశారు. మళ్ళీ వాళ్ళ అన్న భీముడే చంపేదాకా వెయిటింగ్ చేశారు. ఆ రకంగా ఎప్పుడు భీముడి మీదే ఉంటాడు దుర్యోధనుడికి కన్ను. కాబట్టి భీముడు అసలు ఎప్పుడు ఆయనేమి సైన్యాధ్యక్షత చేయలేదు, ఆయన బలాన్ని రక్షించాలని ఆయన ఏం చేయలేదు. ఆయన సంగతి ఆయన చూసుకున్నాడు. ఆయన ఫోకస్ అంతా దుర్యోధనుడు అండ్ కంపెనీని లేపేయడం మీదే ఉంది ఆయన మనసంతా. అయినా కూడా భీముడి యొక్క రక్షణలో ఉన్న ఏతేషాం వాళ్ళ యొక్క బలం, సైన్యము, ఇదం ఇది పర్యాప్తం, కొంచెం ఉన్నది. మనకేమో భీష్ముడి రక్షణలో ఉన్న అస్మాకం బలం, నా సైన్యం అది అపర్యాప్తంగా ఉన్నది అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నాడు. తర్వాత 11వ శ్లోకంలో, ఈ శ్లోకం విడితీసి చదవడం చూపించాను కదమ్మా. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంకా లోతుగా ప్రతి మాటకి అర్థం కావాలంటే నేను మనం చదువైపోయినాక వెయిటింగ్ చేస్తాను. అప్పుడు మళ్ళీ ప్రతి మాటకి సపరేట్ గా అర్థం కూడా చెప్తాను, మీరు రాసుకోవడానికి వీలుగా కావాలంటే. సో తర్వాతది మన శ్లోకం ఏంటంటే, అయనేషు చ సర్వేషు యథాభాగం అవస్థితాః భీష్మం ఏవ అభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. కాబట్టి మీరందరూ ఏం చేయండి అంటే, భవంతః నువ్వు కూడా, ఓ ద్రోణ, ఆచార్య లేకపోతే గురుగారు అని ఏమని పిలిచాడో, మీరు కూడా మీతో పాటు సర్వ ఏవ హి అందరూ ఏం చేయండి అంటే, ఈ యథాభాగం అవస్థిత, ఎక్కడెక్కడ మీరు, ఈయన చెప్పాడు కదా భీష్ముడు ఇవాళ ఈ స్ట్రాటజీలో మనము ఈ వ్యూహంలో ఉంటామని చెప్పాడు కదా, ఆ వ్యూహంలో యథాభాగం ఎక్కడెక్కడ మీరు ఎవరెవరు అవస్థిత ఉండాలో అక్కడక్కడ ఉండి, అయనేషు అంటే ఓపెనింగ్స్ ఉంటాయి కదా లోపలికి రావడానికి ఆ మార్గాలు, ఆ వ్యూహం లోపలికి ఈ సైనికులందరూ లేదా వీరులందరూ రావడానికి ఉండే మార్గాలన్నీ ఆ సర్వేషు అయనేషు, అన్ని ఏరియాస్ నుంచి ఏ వైపు నుంచి శత్రు సైన్యం మన సైడ్కి వస్తారో అటు సైడు
అందరూ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో అక్కడక్కడ ఉంటూ భీష్ముడిని ఒక్కడిని మాత్రం అభిరక్షంతు రక్షించండి. ఎందుకంటే మీరందరూ భీష్ముడికి ఏం కాకుండా చూసుకుంటే భీష్ముడు మొత్తం మనల్ని గెలిపించేస్తాడు. కాబట్టి ఆ రకంగా చేద్దాం. ఇక్కడ మీరు అన్నట్టు రాజ్యలక్ష్మి గారు ఒకవేళ కుళ్ళుతోటి భీష్ముడు ఉన్నాడు మనకేం లాభం అనుకుంటే ఇక్కడ వెంటనే మాట మారుస్తున్నట్టు కూడా కనిపిస్తుంది ఆ రకంగా చూస్తే. కాబట్టి లేదా ఇక్కడ భీష్ముడి రక్షణలో అపర్యాప్తంగా ఎంతో పెద్దగా ఉన్న నా సైన్యం ఉంది కదా, ఈ సైన్యము దీన్ని అంతటిని మన భీష్ముడు ఒక్కడు రక్షిస్తాడు, భీష్ముడు ఒక్కడిని మాత్రం మీరందరూ జాగ్రత్తగా రక్షించుకుంటూ చూడండి అని చెప్పినట్టు కూడా ఉంటుంది. ఆ రకంగా రెండింటిని టై చేయొచ్చు. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే అయినేషు సర్వేషు అన్ని దారులలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఉండాలో అక్కడక్కడ మీరందరూ నిలబడి భవంత సర్వయేవహి మీరందరూ భీష్ముడిని ఒక్కడిని రక్షించండి, అయితే మనము బాగుపడతాము అని చెప్పి ఏదో ఈయన సలహా ఆయన చెప్తున్నాడు ఆయనకి, ద్రోణాచార్యుడికి. అయనేషు చ సర్వేషు యథాభాగం అవస్థితాః భీష్మమేవ అభిరక్షంతు భవంతః సర్వయేవహి అని ఇంకా డిస్కషన్ నడుస్తూనే ఉంది అక్కడ. ఆయన మాత్రం ద్రోణుడే ఏమీ అనట్లేదు, క్వైట్గా ఉన్నాడు. అప్పుడు తస్య సంజయనం హర్షన్ కురు వృద్ధ పితామహః సింహనాదం వినర్జ్య ఉచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. ఎంతసేపు ఇంకా ఈ డిస్కషన్ చేస్తుంటే ద్రోణుడు ఏమనట్లేదు, కానీ ఈయన భీష్ముడు చూస్తుంటాడు మనవాడు కొంచెం రెస్ట్లెస్ అయ్యాడు, ఇంకా అక్కడ పాపం ద్రోణుడు ప్రాణం పీక తింటున్నాడు, ఈ దుర్యోధనుడి మనసు కొంచెం ఉత్సాహపరుద్దామని అనుకున్నాడు ఏమో. కురువృద్ధుడు పితామహుడు మన భీష్ముల వారు ఏం చేశాడంటే తస్య అంటే అతనికి, ఇక్కడ అతను ఎవరంటే దుర్యోధనుడికి సంజనయం సంతోషాన్ని హర్షాన్ని జనింపజేయాలి. సంజనయన్ హర్షం సంతోషాన్ని కలిగించాలన్న కోరికతో మన భీష్ముడు ఉచ్చైహి గట్టిగా సింహనాదం వినద్య ఒక పెద్ద పెడబొబ్బ పెట్టాడు, ఒక సింహనాదం చేశాడు, గట్టిగా ఒక అరుపరిచాడు, పెద్దగా అరిచి పైగా ఆ ప్రతాపవంతుడైన భీష్ముడు శంఖం ఆయన దగ్గర ఉన్న ఒక శంఖాన్ని దద్మౌ పెద్దగా పూరించాడు. కాబట్టి ఇంకా యుద్ధం స్టార్ట్ అవుతుంది అని అందరికీ ఆయన సిగ్నల్ సాంగ్ చేస్తూ, ఆయన పెద్దవాడు కాబట్టి కురువృద్ధుడు, పైగా కౌరవ సైన్యానికి ఆయన సైన్యాధ్యక్షుడు, వీళ్ళందరికీ తాతగారు. ఈయనకన్నా వృద్ధులు ఉన్నారు, కురువృద్ధులు ఇంకా అందులో ఈయనకన్నా వాళ్ళు ఉన్నారు, వేరే వాళ్ళు కూడా వృద్ధులు ఉన్నారు, కురువృద్ధులు కూడా ఉండిండొచ్చు. కానీ ఈయన మాత్రం ఈ కురువృద్ధుడు ఈయన శంఖాన్ని పూరించి యుద్ధం స్టార్ట్ అని చెప్పి ఆయన సిగ్నల్ ఇచ్చిందాక అందరు వెయిటింగ్ చేస్తున్నారు కదా. కాబట్టి ఆయన 3 కారణాలకి, ఒకటి యుద్ధం మొదలవుతుంది అని చెప్పడానికి, రెండే కారణాలు, ఒకటి యుద్ధం స్టార్ట్ అవుతుందని చెప్పడానికి, రెండోది దాని వల్ల దుర్యోధనుడు సంతోషించాలని చెప్పి, ఆ 2 కారణాలకి ఉచ్చైహి సింహనాదం వినద్య పెద్ద పెడబొబ్బ పెట్టాడు, ఒక పెద్ద సింహనాదం చేసి గర్జన చేసి ఆయన శంఖం దద్మౌ శంఖాన్ని పూరించడం మొదలు పెట్టాడు. కాబట్టి ఇక్కడి నుంచి మనకు యుద్ధం స్టార్ట్ అయిందనమాట. చెప్పండి సత్యలక్ష్మి గారు. లేదండి, తస్య సంజయనన్ హర్షన్ కురువృద్ధ పితామహః సింహనాదం వినద్య ఉచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. అప్పుడేం జరిగిందంటే ఇంకా తతః వెంటనే ఇంకా ఆయన శంఖం పూరించగానే అందరికీ ఉత్సాహం వచ్చింది, యుద్ధం స్టార్ట్ అయిందని. ఒక పని మీద వచ్చి అక్కడ ఉన్నారు, యుద్ధం వల్ల యుద్ధం చేసుకోవడం, కాళ్ళు చేతులు తెగ కోసుకోవడం, చచ్చిపోవడం ఇవన్నీ జరుగుతాయి, కానీ ఒక పని కోసం వచ్చారు, ఆ ఉత్సాహం ఉంటుంది మరి. కాబట్టి తతః ఇంకా వెంటనే అందరు ఆ తర్వాత శంఖాశ్చ భేర్యశ్చ పణవ ఆనక గోముఖాః సహసా ఏవ అభ్యహన్యంత సహ శబ్దం తుములః అభవత్. అది విడదీసుకోవడం. తతః ఇంకా తర్వాత శంఖాశ్చ శంఖాలు, అందరు ఎవరి శంఖాలు వాళ్ళు తీసి బై అని మోగించడం మొదలు పెట్టారు. భేర్యశ్చ పెద్ద పెద్ద భేరీలు, ఢంకాలు ఉంటాయి కదా, ఢామ్ 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 అని ఆ భేరీలన్నీ వాయిస్తున్నారు. యుద్ధం స్టార్ట్ అవుతుంది అని అయింది అని. పణవాలంటే కూడా పెద్ద పెద్ద మృదంగాలు లాంటివి, పెద్ద పెద్ద డ్రమ్స్ లాంటివి. ఆనక
ఆనకాలంటే కూడా ఇంకా పెద్ద డ్రమ్స్, మనము అదేంటో మగధీర సినిమాలో లేకపోతే మన ఏదో వాడు తీసిన సినిమాలలో ఉంటాయి కదా, రాజుల కోటల మీద పెద్ద పెద్ద డ్రమ్ములు పెట్టి ఢామ్ ఢామ్ అని, తర్వాత గోముఖాహ అని పెద్ద పెద్ద బూరలన్నీ వాయిస్తారు కదా, అట్లా అందరూ వాయించుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఎంట్రన్స్ దగ్గర ఈ పెద్దవాళ్ళందరూ, భీష్ముడు వాళ్ళందరూ ఆ యుద్ధం స్టార్ట్ అనుకొని వాళ్ళు రన్నింగ్ చేస్తే వెనకన్న వాళ్ళకి తెలియాలి కదా యుద్ధం స్టార్ట్ అయిందో లేదో, వాళ్ళకి తెలియడం కోసం అని చెప్పి ఈ యుద్ధం టైంలో వాళ్ళకి చాలా ముందే మీటింగ్స్ పెట్టుకొని ఆ మీటింగ్స్ లో అటు సైడ్ సైన్యం ఇటు సైడ్ సైన్యం మాట్లాడుకుంటారు, దేనికి ఏది సిగ్నల్ అని చెప్పి, ఇది యుద్ధం స్టార్ట్ అయ్యే సిగ్నల్ ఏంటి, ఎన్నిసార్లు శంఖాలు మోగిస్తే, ఏ రకంగా డ్రమ్ వాయిస్తే అది యుద్ధం స్టార్ట్ అయినట్టు, ఏ రకంగా డ్రమ్ వాయిస్తే యుద్ధం అయిపోయింది ఇంకా ఆపేయండి అన్నట్టు, ఏ రకంగా వాయిస్తే లేదా ఏ శబ్దం చేస్తే లంచ్ బ్రేక్ అని చెప్పి, అట్లాంటివన్నీ వాళ్లకు లెక్కలు ఉంటాయి. బికాజ్ అవన్నీ చూసుకొని వెళ్ళాలి. కాబట్టి ఆ రకంగా ఒకటేసారి యుద్ధం స్టార్ట్ అయింది అన్న గుర్తుగా అందరూ శంఖాలు, భేరీలు, పణవాలు, ఆనకాలు, గోముఖాలు అందరూ సహసా అంటే వెంటనే, సహసా అనగానే వెంటనే, ఏవా సహసా ఏవా అంటే వెంటనే అందరూ అభ్యహన్యంత శబ్దాలు చేశారు, పెద్దగా మోగించారు అందరూ. సహ శబ్ద, ఆ శబ్దము తుములో అభవత్, తుములహ అంటే భయంకరంగా ఉన్నదంట. అది ఆ ఒక్కటేసారి బే బే పికి పిక శంఖాల శబ్దాలు, ఢమడమా ఢమడమా ఢామ్ 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 అని శబ్దాలు, పెద్ద పిపి 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 అని మోతలు, ఇవన్నీ ఒకటేసారి ఎక్కువయ్యేసరికి ఆ శబ్దము తుములహ అభవత్, బాగా భయంకరంగా గుండెలు అదిరేటట్టు ఒక్కటేసారి అంత పెద్ద పెట్టున తయారైందంట ఆ శబ్దం. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవ ఆనక గోముఖాః సహసా ఏవ అభ్యహన్యంత సహ శబ్దః తుములః అభవత్. దాని తర్వాత అప్పుడు ఏం జరిగిందంటే, తతః ఇంకా అప్పుడు దాని తర్వాత పెద్దవాడు కదా అని చెప్పి ఆయన కోసం ఆగారు. ఆయన కోసం ఆగంగానే అటు సైడు కౌరవుల సైడ్ అందరూ శబ్దాలు చేసుకుంటున్నారు శంఖాలవన్నీ. తతః వెంటనే ఆ తర్వాత శ్వేత, ఇక్కడ కొంచెం నెమ్మదిగా చదువుతాను, ఒకవేళ మీ దగ్గర ఇన్ని సందులు సమాసాలతో ఉంటే మీరు విడదీసి రాసుకోండి, లేదా వాళ్ళు ప్రింట్ చేసిన వాళ్ళు మంచిగానే చేస్తే బాగుంటుంది. శ్వేతైః హయైః యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవః చ ఏవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతు. ఇక్కడ ఘా ఉంది, కక్క గగ్గాలో ఘా ఉంది నా దగ్గర, ఇది ధ, రెండో ధ. కాబట్టి తత ఇంకా దాని తర్వాత శ్వేతైః తెల్లటి, హయైః యుక్తైః తెల్లటి ఏను గుర్రాలను, హయములు అంటే గుర్రాలను పూంచిన, మహతి ఒక గొప్పదైన, స్యందనము అంటే రథంలో, స్థితౌ కూర్చున్నారు. ఎవరు అంటే మాధవ, మన మాధవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు, పాండవః చ ఏవ పాండవుడు మన అర్జునుడు, వాళ్ళిద్దరూ ఒక తెల్లటి గుర్రాలను పూంచిన గొప్ప రథంలో కూర్చున్నారు వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరు ఏం చేశారంటే దివ్యౌ శంఖౌ, వాళ్ళిద్దరి చేతులలో, ఎవరి చేతిలో వాళ్ళ చేతిలో దివ్యమైన శంఖాలు ఉన్నాయి, వాటిని ప్రదద్మతు వాళ్ళు కూడా గట్టిగా పూరించారు. యాక్చువల్లీ అటు సైడ్ వాళ్ళ సైన్యాధ్యక్షుడు మన భీష్ముడు కాబట్టి భీష్ముడు పూరించాడు, ఇటు సైడ్ మళ్ళీ సైన్యాధ్యక్షుడు దుష్టద్యుమ్నుడు కాబట్టి దుష్టద్యుమ్నుడు పూరించిందాక ఆగొచ్చు కదా, ఆగలేదు. పోనీ ఇటు సైడ్ రాజు ధర్మరాజు, ఆయన పూరించాడా, అంతవరకు కూడా ఆగలేదు. వాళ్ళకి అటు సైడ్ కౌరవుల సైడ్ ఎవరైనా పెద్దవాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఇటు సైడ్ మాత్రం మాధవుడే వీళ్ళకి. కాబట్టి వీళ్ళందరూ ధర్మరాజు అయినా, భీముడైనా, ఎవరైనా సరే, దుష్టద్రుముడైనా, ద్రుపదుడైనా అందరూ వెయిటింగ్ చేశారు. మన సైడ్ మన మాధవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన శంఖాన్ని తీసి పూరించగానే ఆయన వెనకాల కూర్చున్న అర్జునుడు కూడా పూరించాడు. వాళ్ళిద్దరు దివ్య శంఖాలు పూరించగానే వెంటనే మిగిలిన వాళ్ళందరూ వాళ్ళు కూడా మొదలు పెట్టారన్నమాట. కాబట్టి తతః శ్వేతైః హయైః యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవః చ ఏవ అంటే అండ్ ఆల్సో దివ్యౌ శంఖౌ ప్రదద్మతు. ఇక్కడ మాధవుడు అంటే అంటే లక్ష్మీదేవి, ధవుడు అంటే భర్త. లక్ష్మీదేవికి భర్త అయిన మాధవుడైన మన శ్రీ మహావిష్ణువు
ఇక్కడ కృష్ణుడిగా ఉన్నవారు ఆయన శంఖాన్ని పూరించారు. ఇక్కడ పాండవులలో మధ్యముడైన అర్జునుడు వాళ్ళు కూడా శంఖాలను పూరించి ఇటు సైడ్ పాండవుల సైడు వాళ్ళ సైన్యానికి చెప్తూ ఉన్నారు, మాకు యుద్ధం స్టార్ట్ అయింది అక్కడ అని చెప్పి. వాళ్ళందరూ ఓకే యుద్ధం స్టార్ట్ అయిందంటాను అలర్ట్ అవుతారు ఇక్కడ వాళ్ళు అక్కడ. అప్పుడు పాంచజన్యం ఋషికేశ దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర. ఇటు సైడ్ అయితే ఊరికే పేర్లు చెప్పి ఊరుకున్నారు. ఇప్పుడు మనకి ఏదో కురువృత్తుడు పితామహుడు ఆయనకున్న శంఖాన్ని ఆయన వాయించాడు, మిగిలిన వాళ్ళందరూ ఏదో చేసుకున్నారు, అందరూ వాయించుకున్నారని. కానీ ఇటు సైడ్ మాత్రం మన పాండవుల సైడ్ అందరికీ వాళ్ళ శంఖాలకి పేర్లు ఉన్నాయి చాలా మటుకు. ఆ శంఖాల పేర్లు ఈ శ్లోకాల్లో ఉంటాయి, ఆ పేర్లు చూసుకున్నాము. ఋషికేశుడు, ఈ ఋషికేశుడు అన్నది మనకు విష్ణు సహస్రనామంలో కూడా ఒక కొద్ది నామాల్లో వస్తుంది. ఒక 5, 6, 7, 8, 10 శ్లోకాల లోపల ఋషికేశ పద్మనాభో అని చెప్పి ఆ ఋషికేశ అని వచ్చినప్పుడు అక్కడ కూడా అర్థం చెప్పుకుందాం. ఇక్కడ కూడా ఉంది కాబట్టి ఒకసారి హై లెవెల్లో చూసుకుందాము. ఋషికములు అంటే మన ఇంద్రియాలు, మన ఇంద్రియాలకు ఈశ్వరుడైన వాడు. దీన్ని విడదీయడం ఎట్లా అంటే ఋషిక ఈశః, మన ఇంద్రియాలకి ఈశ్వరుడైన వాడు ఋషికేశుడు. అటువంటి వాడు మన కృష్ణుడు విష్ణువు. ఇంకొక అర్థం ఏంటంటే ఋషికము అంటే, ఋషి అంటే సూర్యుల్లో చంద్రుల్లో అగ్నిలో ఉన్న వెలుగులు, ఆ ప్రభలు ఏవైతే ఉన్నాయో ఆ కిరణాలు, వాటిని ఋషి అంటారు. అటువంటి ఆ కిరణాలే సూర్యుడు చంద్రుడు అవే కిరణాలుగా ఉన్నవి. ఆ కిరణాలని ఆయన కేశములుగా కలిగిన వాడు, జుట్టుగా కలిగిన వాడు కాబట్టి ఆయన ఋషికేశుడు అని ఆ నామానికి అర్థము. కాబట్టి ఆ ఋషికేశుడు కృష్ణుడు పాంచజన్యం అనే ఒక శంఖాన్ని గట్టిగా పూరించాడు. ఈయన పాంచజన్యుడు అనే అతను, పంచజనుడు అనేవాడు ఒక రాక్షసుడు, ఆయన్ని చంపాడు. ఆయన నీకేమైనా వరం కావాలని అడిగితే నా ఎముకలతో నువ్వు నువ్వు నన్ను వాడుకో అంటే ఆయన ఎముకలతో శంఖాన్ని తయారు చేసి ఆ పాంచజన్యం అని దానికి పేరు పెట్టి దానికి వాడుకుంటున్నాడని ఒక కథ కూడా ఉన్నది. దీని గురించి మరి మనము ఆయన యొక్క శంఖము చక్రము వీటన్నిటి గురించి మళ్ళీ సపరేట్ గా ప్రతిదానికి ఎందుకు వాటి సిగ్నిఫికెన్స్ ఏంటని చెప్పి మళ్ళీ చెప్పుకుందాం విష్ణు సహస్రనామంలో అవకాశం వచ్చినప్పుడల్లా. కానీ ఇప్పటికీ ఇంతవరకు చూసుకున్నాము. కాబట్టి పాంచజన్యం అన్న శంఖాన్ని మన ఋషికేశుడు, ధనంజయుడు మన అర్జునుడేమో దేవదత్తం అన్న శంఖం, ఆయన శంఖాన్ని పేరు దేవదత్తం అని పెట్టుకున్నాడు కాబట్టి దేవదత్తాన్ని ఆయన పూరించాడు. తర్వాత పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర. భీముడు నెక్స్ట్ ఆయన శంఖాన్ని పూరించింది భీముడు. ఈ భీముడు భీమకర్మలు అంటే భయంకరమైన గొప్ప గొప్ప పనులు చేస్తాడు. ఆయన చిన్న చిన్న పనులు చేయడు, ఏవైనా ఎక్కువనే చేస్తాడు. పెద్ద పెద్ద పనులు చేయగలిగిన వాడు ఆయన. వృకోదరుడు, వృకము అంటే తోడేలు లాంటి ఉదరం అంటే కడుపున్నవాడు. అంత తింటాడు అన్నము, అంత తిన్నా కూడా కడుపు ఇట్లా లావ్ అవడం, బయటికి రావడం, బాగా బాడీ పెంచడం, అట్లా కుండలాగా ఉండడం ఆయన కడుపు అవన్నీ ఉండవు. లోపలికి పోయి తోడేలుకున్నట్టు ఆయన కడుపు వెనక ఈపు కంటుకొని ఉంటుందంట ఎప్పుడు. అందుకని వాళ్ళందరూ ఏడిపిస్తుంటారు, ఏమిటా నువ్వు అంత తింటావు అన్నయ్య, నువ్వు అన్నము ఎప్పుడు చూసినా నీ కడుపు అంతా ఈపు కంటుకొని ఉంటుంది వృకోదర అని చెప్పి అందరు అట్లా ఏడిపిస్తూ ఉంటారు. ఆ రకంగా బక్కగానే ఉంటాడు ఆయన. మామూలుగా పెద్ద చూడ్డానికి బాగుంటాడు, పొడుగ్గా అవన్నీ తెల్లగా ఉంటాడు, గడ్డం ఉండదంట పాప ఆయనకి. కానీ కడుపు మాత్రం పొయ్యి ఈపు కంటుకొని ఉంటుంది తోడేలుకున్నట్టు. కాబట్టి ఆయన వృకోదరుడు అని చెప్పి ఆయనకు ఆ పేరున్నది. ఆ వృకోదరుడు భీమకర్మలు, గొప్ప గొప్ప భయంకరమైన పనులు చేయగలిగిన వాడు. ఆయన యొక్క మహాశంఖము, దానికి ఒక పేరుంది పౌండ్రం అని, దాన్ని ఆయన దద్మౌ, దాన్ని ఆయన మోగించాడు. పాంచజన్యం ఋషికేశ దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర. తర్వాత అనంత విజయం రాజా కుంతీపుత్ర యుధిష్ఠిర నకుల సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ. రాజు మన ధర్మరాజు, కుంతీపుత్రుడు యుధిష్ఠిరుడు అంటే యుద్ధంలో స్థిరంగా నిలబడి ఉండి యుద్ధం చేసేవాడు. యాక్చువల్ గా ఆయన నిజం ఈ కురుక్షేత్ర యుద్ధంలో నిలబడ్డా పారిపోయాడా అవన్నీ పక్కన పెడితే, జీవితం అనే యుద్ధంలో ఆయన ఎప్పుడూ వెనక్కి పోలేదు. ఆయన
యుద్ధం చేస్తూనే ఉన్నాడు చివరి దాకా కూడా. అటువంటి యుధిష్ఠిరుడు, కుంతిపుత్రుడు, మన రాజు ధర్మరాజు, ఆయనకున్న శంఖం పేరు అనంత విజయము, దాన్ని ఆయన మోగించాడు. తర్వాత నకులుడేమో సుఘోషము అనే దాన్ని, సహదేవుడేమో మణిపుష్పకం అనే శంఖాలని వాళ్ళు పూరించుకున్నారు. తర్వాత ఇక్కడి నుంచి ఇంకా పేర్లు లేవు. ఇక్కడ ఆ రాజు ఈ రాజు అని రాజుల పేర్లు ఉన్నాయి కానీ ఓన్లీ మన కృష్ణుడికి తర్వాత పాండవులకి ఉన్న ఈ 6 శంఖాలకి పేర్లు రాశారు. అది ఎప్పుడైనా మనం పాప్ క్విజ్ పెట్టుకొని ఎగ్జామ్ పెట్టుకుందాము. ఇప్పుడు మాత్రం ఇక్కడ నుంచి ఊరికి పేర్లు ఉన్నాయి. వాళ్ళ శంఖాలకు వాళ్ళు ప్రతి వాళ్ళు పేర్లు పెట్టుకుని ఉంటారు, కానీ ఇక్కడ రాయలేదు మన వ్యాసుల వారు. కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథ దుష్టజిమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ అపరాజిత. కాశ్యశ్చ కాశీరాజు, ఆయన పరమేశ్వాస, ఆయన దగ్గర గొప్ప విల్లు ఉన్నది, పెద్ద వింటితో ఆయన చాలా గొప్పగా బాణాలతో యుద్ధం చేయగలిగిన వాడు ఆ కాశీరాజు. ఆయనకే 3 పిల్లలు, అంబా, అంబిక, అంబాలిక. ఆయన తర్వాత మహారథ, రథంలో కూర్చొని ఎన్నో వేల మందితో ఒక్కసారి యుద్ధం చేయగలిగిన వాడు శిఖండి. తర్వాత దృష్టజిమ్నుడు, విరాటుడు, సాత్యకి. ఈ సాత్యకి ఎటువంటి వాడంటే అపరాజిత, యుద్ధంలో ఇంతవరకు అపజయం అన్నది ఆయనకి తెలియదు. అటువంటి వాళ్ళు కూడా ఎవరెవరి శంఖాలు వాళ్ళు మోగించుకున్నారు. తర్వాత ద్రుపద ద్రౌపదేయాశ్చ సర్వశ పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖాం దద్ముహు పృథక్ పృథక్. పృథక్ పృథక్ అంటే వేరు వేరుగా, ఎవరెక్కడెక్కడ ఉన్నారో అక్కడక్కడ వాళ్ళ శంఖాలని వేరు వేరుగా శంఖాం దద్ముహు మోగించారు. ఎవరెవరు అంటే ద్రుపదరాజు, తర్వాత ద్రౌపదేయాశ్చ ద్రౌపది కొడుకులు 5 మంది, సర్వశ ఇంకా మిగిలిన అందరూ పృథ్వీపతే అని. ఇక్కడ పృథ్వీపతి అని సంజయుడు ధృతరాష్ట్రుని పిలుస్తున్నాడు. ఓ రాజా, సర్వశ అందరూ కూడా, ద్రుపదుడు, ద్రౌపదేయులు, తర్వాత సౌభద్రుడు అంటే సుభద్ర కొడుకు అభిమన్యుడు, మహాబాహు ఆయన గొప్ప బాహువులు కలిగిన వాడు ఈ సుభద్రుడు అభిమన్యుడు, వాళ్ళందరూ కూడా పృథ్వీపతే ఓ రాజా, ఓ ధృతరాష్ట్ర, వాళ్ళందరూ పృథక్ పృథక్ ఎక్కడ వాళ్ళు అక్కడ వేరువేరుగా ఎవరి శంఖాలని వాళ్ళు దద్ముహు మోగించుకున్నారు. ఆ రకంగా యుద్ధం స్టార్ట్ అయిందని సిగ్నల్ చేసుకుంటున్నారు. ద్రుపద ద్రౌపదేయాశ్చ సర్వశ పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖాం దద్ముహు పృథక్ పృథక్. సఘోషో దార్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యధారయత్ నభశ్చ పృథివీంచ ఏవ తుములః అభ్యనునాదయన్. అయితే ఈ అందరు ఇటు సైడ్ పిపిపి డుమ్ 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 ఢామ్ ఢామ్ టమాల్ టమాల్ పుయ్యి అని చెప్పి అందరు శబ్దాలు చేస్తుంటే ఆ శబ్దము ఇటు అటు కౌరవులు చేస్తున్నారు ఒకటేసారి, పాండవులు చేస్తున్నారు. తెల్లవారుజామున అప్పుడే సూర్యోదయం అవుతూ ఉన్నది. ఆ టైంలో ఒక 7:30 8:30 టైం అనుకోండి. ఆ టైంలో ఒక్కటేసారి అంత పెద్ద ఘోషలు స్టార్ట్ అయ్యేసరికి నభము అంటే ఆకాశము, చ అంటే కూడా పృథివీ, భూమి, చ ఏవా కూడా ఆ తుములహ భయంకరమైన అభ్యనునాదయన్, మొత్తమే ఆకాశము భూమి బద్దలైతుందా అన్నంత పెద్ద భయంకరమైన శబ్దం ఒక్కసారి ఒక్క పెట్టున రేగింది. సఘోష, ఆ ఘోషకి ఆ శబ్దానికి దాత్రరాష్ట్రాణం, ధృతరాష్ట్రుడి సైడ్ ఉన్న వాళ్ళు అంటే కౌరవుల సైడ్ ఉన్న వాళ్ళందరి యొక్క హృదయాన్ని, వాళ్ళ హృదయాలన్నీ వ్యధారయత్ భయపడ్డాయి. అటు సైడ్ కౌరవుల సైడ్ వాళ్ళు ఆయన శంఖం, భీష్ముడు శంఖం పూరించేసరికి అందరూ డప్పులు, డమాలు, డ్రమ్ములు అన్ని మోగించుకున్నారు. ఇటు సైడ్ వీళ్ళు కూడా మన పాండవులు తగులుకొని అందరూ శంఖాలు అవన్నీ మోగించేసరికి ఈ పాండవులు చేసిన గోలకి, శబ్దానికి, ఆ శంఖాల నాగాలకి వాటికి ఆకాశము భూమి బద్దలవుతుందా అన్నంత శబ్దం వచ్చింది. దానివల్ల ధృతరాష్ట్రుడి సైడ్ ఉన్న వాళ్ళ సైన్యంలో అందరికి వాళ్ళ మనసులన్నీ భయపడ్డాయి. అధ వ్యవస్థితాన్ దృష్ట్వా దాత్రరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః. అధ ఇంకా తర్వాత అని అర్థం. అధ అంటే అప్పుడు లేదా ఇంకా తర్వాత, ఇంకా ఆ సమయంలో అని అర్థం. 3 రకాలుగా అనుకోవచ్చు. అది గుర్తుపెట్టేసుకోండి. అధ అధ అని అన్ని చోట్ల వస్తుంటుంది. అప్పుడు ఏం జరిగిందంటే కపిధ్వజః, ఆ ఆంజనేయ స్వామిని ధ్వజంగా కలిగిన వాడు పాండవ మన అర్జునుడు ఏం చేశాడంటే
అక్కడ వ్యవస్థితాన్ అటు సైడ్ ఉన్న దాత్ర రాష్ట్రాన్ ధృతరాష్ట్రుడి వైపు ఉన్న సైన్యాన్ని కురు సైన్యాన్ని కౌరవులని దృష్ట్యా చూశాడు. చూసి ఆయన ఏం చేశాడంటే పాండవ మన అర్జునుడు వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు, ధృతరాష్ట్రుడి సైడు కౌరవుల సైడ్ అందరూ ఇంకా రెడీ అయ్యారు కదా యుద్ధం చేయడానికి. వాళ్ళు శస్త్ర సంపాతే ప్రవృత్తే, ఇంకా శస్త్రాలని వదలడానికి ప్రవృత్తే రెడీ అవుతున్నారు, ఇంకా యుద్ధానికి రెడీ అవుతున్నారు, బాణాలు గీణాలు వేయడానికి రెడీ అవుతూ ఉన్నారు. వాళ్ళందరినీ దృష్ట్యా ఈయన చూశాడు, పాండవుడు మన అర్జునుడు చూసి ఈయన కూడా ధనుహు ఆయన చేతిలో ఉన్న గాంధీవాన్ని ఉద్యమ్య ఎత్తి పట్టుకున్నాడు. ఈయన కూడా బాణం వేయడానికి రెడీ అవుతున్నాడు పాపం. అధ వ్యవస్థితాన్ దృష్ట్వా దాత్ర రాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనుహు ఉద్యమ్య పాండవ. ఆయన కూడా ఆయన విల్లును ఎత్తి పట్టుకున్నాడు, గాంధీవాన్ని. వాళ్ళని చూశాడు. ధృతరాష్ట్రుడు సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరి బాణాలు విల్లులు గదలు ఏముంటావి కత్తులు కటారాలు అన్ని వాళ్ళు కూడా శస్త్రాలన్నీ ప్రయోగించడానికి రెడీగా వాళ్ళు కూడా బయలుదేరుతున్నారు చూశాడు. చూసి అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఋషికేశం తదా వాక్యం ఇదం ఆహా మహీపతే. ఆహా అంటే అన్నాడు అని అర్థం, ఆహా గుర్తుపెట్టేసుకోండి. మహీపతే అని సంజయుడు మన ధృతరాష్ట్రుని పిలుస్తున్నాడు, ఓ రాజా. అప్పుడు ఏం జరిగిందంటే తదా అంటే ఇంకప్పుడు ఋషికేశం ఋషిక ఈశుణ్ణి మన కృష్ణుణ్ణి మన అర్జునుడు చూసి ఇదం ఈ యొక్క వాక్యం మాటలను ఆహా అన్నాడు. కాబట్టి రాజా అందరూ మీ సైడ్ వాళ్ళు కూడా అందరూ యుద్ధానికి రెడీ అవుతున్నారు, బాణాలు అవన్నీ ఎత్తి పట్టుకున్నారు. అటు సైడ్ అర్జునుడు కూడా ఆయన గాంధీవాన్ని ఎత్తి పట్టుకున్నాడు. పట్టుకొని అప్పుడు అక్కడ తొట్టిలో కింద కూర్చున్నాడు కదా రథాన్ని నడపడానికి కృష్ణుడు, ఆయనని చూసి ఈ మాటని అన్నాడు అని చెప్తున్నాడు. ఋషికేశం తదా వాక్యం ఇదం ఆహ మహీపతే. ఏమన్నాడంటే సేనయోహ ఉభయోహ మధ్యే రథం స్థాపయమే అచ్యుత అన్నాడు. ఓ అచ్యుత, అచ్యుతి అంటే కిందికి దిగజారడం, కిందికి జారడం, కింద పడిపోవడం, కిందికి రావడం అటువంటివన్నీ. అది చ్యుతి. అచ్యుతి అంటే కిందికి జారడం అనేది లేదు, అటువంటి వాడు. భగవంతుడు ఎప్పుడైనా పైనే ఉంటాడు, ఆయనకి చ్యుతి అన్నది ఉండదు, ఆయన కిందికి జారడం అనేది ఉండదు అని ఇక్కడికి చూసుకుందాం. మళ్ళీ అచ్యుత అని మనకు విష్ణు సహస్రనామంలో వచ్చినప్పుడు మళ్ళీ చదువుకుంటాం. కానీ ఓ అచ్యుత అని కృష్ణ అని పిలిచి ఏమడుగుతున్నాడంటే సేనయోహ ఉభయోహ మధ్యే, ఉభయ సేనల మధ్యలో మే నా యొక్క రథాన్ని స్థాపయ ఆపుతావా, కొంచెము ఈ రెండు సేనల మధ్యలోకి నా రథాన్ని తీసుకొని వెళ్ళి ఆపుతావా అచ్యుత అని అడిగాడు. సేనయోహ ఉభయోహ మధ్యే రథం స్థాపయ మే రథం అంటే నా రథాన్ని స్థాపయ ఆపు అచ్యుత అని అడిగాడు. ఎందుకు అంటే యావత్ ఏతాన్ నిరీక్ష అహం యోద్ధు కామాన్ అవస్థితాన్ కైః మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. యావత్ మొత్తము, ఏతాన్ ఈ యొక్క, యోద్ధు కామాన్ యుద్ధం చెయ్యాలని కోరికతో, కామంతో కోరికతో వచ్చి అవస్థితాన్ నిలబడ్డ ఈ మొత్తము సైన్యాన్ని అహం నేను నిరీక్ష చూస్తాను. మొత్తం ఈ యుద్ధం చేయాలని వచ్చి ఇక్కడ నిలబడ్డ వాళ్ళందరినీ ఒకసారి నేను చూడాలనుకుంటున్నాను. పైగా రణ సముద్యమే యుద్ధం చెయ్యాలన్న, యుద్ధం కోసమని వచ్చిన వాళ్ళలో అస్మిన్ నేను యోద్ధవ్యం ఎవరితో యుద్ధం చెయ్యాలో, మయా నా చేత, కైః సహా ఎవరితో యోద్ధవ్యం యుద్ధం ఉన్నదో వాళ్ళని అస్మిన్ నేను ఒకసారి నిరీక్ష చూసుకుంటాను. కాబట్టి యుద్ధం చేయాలని వచ్చి ఎదురుగా నిలబడ్డ ఈ కురు సైన్యంలో ఎవరితో నేను ఇప్పుడు యుద్ధం చేయబోతున్నానో వాళ్ళని ఒక్కసారి నేను చూసుకుంటాను అర్జున, కృష్ణ ఒక్కసారి తీసుకెళ్లి మధ్యలో నన్ను నిలబెడతావా అని అడిగాడు. కొద్దిగా దగ్గరగా నిలబెడతావా, ఇంత దూరం నుంచి కాకుండా, ఎవరితోటి ఫైటింగ్ చేయబోతున్నానో చూసుకుంటాను. కైః సహా ఎవరితో, మయా నాకు, యోద్ధవ్యం యుద్ధం వచ్చిందో సంప్రాప్తించిందో వాళ్ళని ఒకసారి చూసుకుంటాను అన్నాడు. యావత్ ఏతాన్ నిరీక్షే అహం యోద్ధు కామాన్ అవస్థితాన్ కైః
కాకారంతో ఏదున్నా క్వశ్చన్ అని అర్థం. మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే అన్నాడు. అని యోత్స్యమానాన్ అవేక్షేహం యః ఏతే అత్ర సమాగతాః దాత్రరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియ చికీర్షవః. దుర్బుద్ధి అయిన దుర్మార్గుడైన బుద్ధి లేని దాత్రరాష్ట్రుడు అంటే మన దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడి కొడుకు దుర్యోధనుడు దుర్బుద్ధి, వాడికి యుద్ధంలో ప్రియ చికీర్షవ, వాడికి మంచి జరిగించాలన్న చికీర్ష అంటే కోరిక, ఈ దుర్యోధనుడికి మంచి జరగాలన్న కోరికతో వీళ్ళందరూ ఈ యోత్స్యమానాన్ అవేక్షే యః ఎవరైతే ఏతే వీళ్ళందరూ అత్ర ఇక్కడ ఈ యుద్ధంలో సమాగతాః వచ్చి సమావేశమై ఉన్నారో, ఈ దుర్యోధనుడి కోసం యుద్ధం చేసి గెలిపించాలన్న కోరికతో, అటువంటి యోత్స్యమానాన్ యుద్ధం కోసం వచ్చిన వాళ్ళని అహం నేను అవేక్షే చూస్తాను ఒకసారి. నేను ఎవరితోటి యుద్ధం చెయ్యాలో ఇక్కడ ఫస్ట్ 22వ శ్లోకంలో నేను ఎవరితోటి యుద్ధం చేయబోతున్నానో, యుద్ధం కోసం వచ్చి నిలబడ్డ వాళ్ళు ఎవరో వాళ్ళని ఒకసారి చూస్తాను అన్నాడు. ఇక్కడేమో దుర్యోధనుని గెలిపించాలన్న కోరికతో వచ్చి ఇక్కడ యుద్ధం కోసం నిలబడ్డ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు వాళ్ళని ఒకసారి చూడాలనుకుంటున్నాను, కాబట్టి కొంచెం మధ్యలోకి తీసుకెళ్లి నా రథాన్ని ఆపుతావా అచ్యుత అని అడిగాడు. యోత్స్యమానాన్ అవేక్షేహం యః ఏతే అత్ర సమాగతాః దాత్రరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియ చికీర్షవః అన్నాడు. అప్పుడు సంజయుడు ఈ విషయాన్ని, ఈ మొత్తం ఉన్నది ఉన్నట్టు స్టోరీని చూసినట్టు రిపోర్టింగ్ చేస్తున్నాడు కదా ధృతరాష్ట్రుడికి. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఏవముక్తః ఋషికేశః గూఢాకేశేన భారత సేనయోః ఉభయోః మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. ఏవముక్తః గూఢాకేశేన అంట, గూఢాకేశుడు అంటే రెండు అర్థాలు ఉన్నాయి, మళ్ళీ అర్జునుడి పేరు అది. గూఢాకేశుడు అంటే, గూఢాకేశము అంటే బాగా ఒత్తైన కేశములు ఉన్నవాడు, బాగా ఒత్తైన నల్లటి వెంట్రుకలు ఉన్నవాడు, జుట్టున్నవాడు అర్జునుడు. కాక గూఢాకేశుడు అంటే, గూఢాకం అంటే నిద్ర, అజ్ఞానము, చీకటి, వీటన్నిటినీ ఆయన జయించాడు. కాబట్టి ఆయన అవసరం ఉంటే నిద్రపోతాడు, అవసరం లేకపోతే నిద్రపోడు, అట్లా కంట్రోల్ చేయగలిగే అటట్టు ఆయన బాడీని ప్రాక్టీస్ చేసుకున్నాడు. కాబట్టి ఆయన గూఢాకేశుడు అని కూడా అంటారు ఆ అర్జునుని. కాబట్టి గూఢాకేశుడి చేత ఈ విధంగా ఋషికేశుడు మన శ్రీకృష్ణుడు ఏవం ఈ విధంగా ఉక్తః చెప్పబడి, అప్పుడు ఆయన ఏం చేశాడంటే, సేనయోః ఉభయోః మధ్యే, ఉభయ సేనల మధ్యలో ఆ రథోత్తమం ఉత్తమమైన రథాన్ని స్థాపయిత్వా తీసుకెళ్లి ఆపాడు అని. భారత అని ఇక్కడ మళ్ళీ సంజయుడు ధృతరాష్ట్రుని పిలుస్తున్నాడు. ఇక్కడ భారత అన్న ఇంతకు ముందు అక్కడ వచ్చినాయి ఆ పేర్లు కొన్ని, అప్పుడప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుని పిలుస్తుంటాడు. ఆ పేర్లు ఆయన్ని పిలిచాడు సంజయుడు, ధృతరాష్ట్రుని పిలిచాడు అని చెప్పి మీరు ఏదైనా గుర్తులాగా పెట్టుకోండి, స్టారో చుక్కనో లేకపోతే ఏదో ఒకటి, సో దట్ అది ఏంటో మధ్యలో ఎందుకు అదుతో గుర్తు చేసుకోవడానికి. ఇదంతా కథగా చెప్తున్నారు. కాబట్టి ఈ రకంగా అర్జునుడు కొంచెం నన్ను మధ్యలో తీసుకెళ్లి ఆపుతావా అంటే ఆయన రథాన్ని తీసుకెళ్లి ఆపాడు. ఏవముక్తః ఋషికేశ గూఢాకేశేన భారత సేనయోః ఉభయోః మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. ఆపి ఏమంటున్నాడంటే, భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాంచ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్య ఏతాన్ సమవేతాన్ కురున్ ఇతి. ఆయన ఏమన్నాడంటే, ఆయన ఈ రథోత్తమాన్ని స్థాపయిత్వా ఎక్కడ తీసుకెళ్లి ఆపాడంటే కృష్ణుడు భీష్మ ద్రోణ ప్రముఖతః, భీష్ముడు ద్రోణుడు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ ఎదురుగా తీసుకెళ్లి ఆపాడు. మధ్యలో అన్నాడు కానీ ఒక ప్లేస్ అని చెప్పలేదు అర్జునుడు. ఈయన ఏం చేశాడంటే భీష్ముడు ద్రోణుడు వాళ్ళున్న రథాలకి ఎదురుగా, పైగా సర్వేషాం మహీక్షితాం, మహీక్షితులు అంటే రాజులందరూ కొంచెం క్లియర్ గా కనిపించేటట్టు, అంటే ఎక్కడో దగ్గర మధ్యలో ఆపంటే ఒక చోట అడ్డంగా ఎక్కడో దగ్గర ఆపితే ఏం లాభం. అర్జునుడికి అక్కడ ఉన్న ముఖ్యమైన రాజులు ఎవరెవరితో అర్జునుడు ముఖ్యంగా యుద్ధం చేయాలో వాళ్ళందరూ అర్జుని కళ్లకు కనిపించేటట్టు, సర్వేషాం మహీక్షితాం అందరూ రాజులు కనిపించేటట్టు, పైగా భీష్ముడు ద్రోణుడు ముఖ్యంగా ఎదురుగా ఉండేటట్టు చూసుకుని ఒక ప్లేస్ లో, ఒక మంచి ప్లేస్ చూసుకొని అక్కడ ఆపాడు కృష్ణుడు. ఆపి ఏమన్నాడంటే పార్థ అని పిలిచి ఆయన పశ్య చూడు అన్నాడు. ఏతాన్
ఈ ఎదురుగా వీళ్ళందరూ సమవేతాన్ సమావేశమైన కురూన్ కౌరవులను పశ్య చూడు ఇతి అని ఉవాచ అన్నాడు. చూడు మరి పార్థ, వీళ్ళందరూ ఇక్కడ సమావేశమైన కౌరవులను చూస్తానన్నావు కదా, నువ్వు ఎవరెవరితో యుద్ధం చేయాలో ఏంటో కదా, చూడు మరి అని మన కృష్ణుల వారు ఉవాచ అన్నారు. భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాంచ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్య ఏతాన్ సమవేతాన్ కురూన్ ఇతి అన్న దగ్గర మనం వాటికి ఆపుదాము. యాక్చువల్ గా అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఉన్నాయి కదా, అర్జున పల్గొన పార్థ కిరీటి శ్వేతవాహన భీభత్స విజయో కృష్ణ సవ్యసాచి ధనంజయ అని చెప్పి ఆయనకి చాలా పేర్లు, ఇంట్లో కొత్త కొత్త పేర్లు కూడా మన కృష్ణుడు వాడాడు. కానీ కనీసం ఆ 10 పేర్లకైనా అర్థం చెప్దాం ఇవాళ అనుకున్నాను, కానీ ఆల్రెడీ 10:15 అవుతుంది. ఇవాటికి ఆపుతాను. కానీ వచ్చే వారం మనం మన భగవద్గీత స్టార్ట్ చేసే కన్నా ముందు ఇక్కడ పార్థ అనుంది, ఎందుకు అర్జునుడికి పార్థుడు అన్న పేరుంది, ఇట్లాంటివన్నీ ముందు చెప్పుకోవచ్చు, ఇప్పుడైనా చెప్పొచ్చు మీరు ఉంటా అంటే. కానీ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి నేను ఆగుతున్నాను. ఇప్పుడు చెప్పమంటే గబగబా చెప్పమంటే చెప్తాను, లేదా వచ్చే వారమైనా అది చెప్పుకొని మొదలు పెట్టుకోవచ్చు మనం. సరే అయితే వచ్చే వారం చెప్పుకుందాం. మీరు కొంతమంది ఆఫీస్లకు వెళ్ళాలి, లేట్ అవుతుంది కాబట్టి వాటికి ఇక్కడికి ఆపుకొని ఇది ఒక్కటి చెప్తాను. పార్థుడు అని ఆయనకి ఎందుకు పేరుందంటే వాళ్ళ అమ్మగారి పేరు కుంతీదేవి. ఎందుకంటే కుంతి భోజుడు అన్న ఆయన ఆమెను పెంచుకున్నాడు, ఆ ఊరి నుంచి వచ్చింది కాబట్టి ఆమె పేరు కుంతి. ఆ రకంగా ఆమె పాపులర్. కానీ ఆమెకు అసలు ఆమె పుట్టినప్పుడు ఆమెకు పెట్టిన పేరు పృథ. కాబట్టి పృథ అన్న ఆమెకు పుట్టినవాడు కాబట్టి ఈయన పార్థుడు. ఈయన ఒక్కడే కాదు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు వీళ్ళు 3 పేర్లు పార్థులే. కానీ ఎందుకో తెలీదు ఒక్క అర్జునుడికి మాత్రం ఎక్కువగా మనము పార్థుడు అనగానే అర్జునుడు అని అనుకుంటాము. కానీ ధర్మరాజు కూడా పార్థుడే, భీముడు కూడా పార్థుడే, ఎందుకంటే పృథకు పుట్టినవాడు కాబట్టి. అటువంటి పార్థుడిని చూసి మన స్వామి వారు ఉవాచ ఏమన్నారంటే, చూడు మరి చూస్తా అన్నావు కదా ఎవరెవరితో యుద్ధం చేస్తున్నావో కానీ మరి అని చెప్పాడు అని అక్కడికి వాటికి ఆపుకుందాం. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవింద అర్పణమస్తు.